Hi friends, now I want to share the movie details of my friend Azam. ఇష్క్ కా ప్యాదా 2 షూటింగ్ ప్రారంభమైంది. మొదటి సీజన్ ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు కొత్త సీజన్ కోసం ఎదురుచూపు మరింత ఆసక్తిగా మారింది. దర్శకుడు ఆజాం సిద్దిక్ మరియు సబ్ ప్రొడక్షన్ బృందం మళ్ళీ ఈ భావోద్వేగాలు, సంబంధాలు నిండిన ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధాన పాత్రల్లో మార్పులు ఆశ్చర్యం కలిగించిన కబీర్ పాత్రలో తరుణ్ సునేజాను చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన తన నటనా ప్రతిభతో ఈ పాత్రకు కొత్త దృక్కోణాన్ని తీసుకురావడం ఖాయం. శృతి దత్ లీడ్ రోల్లో కొనసాగుతుండడం అభిమానులకు మంచి వార్త. శృతి మరియు పార్థ్ మధ్య కొత్త ప్రేమ కథను మరియు సంబంధాల మౌలిక స్వరూపాన్ని ఒక కొత్త కోణంలో చూపించనుంది. తృష్ణ సానియాగా, పార్థ్ రోహన్గా కనిపించడం కథలో కొత్త మలుపుని తేనుంది. పాత్రల మధ్య కొత్త సమతుల్యత, గొప్ప సహకారాన్ని మనం చూడగలమని అనిపిస్తుంది. పాత పాత్రలు: రియా పాత్రలో సోనాలి శర్మ, రాహుల్గా గుల్జార్ సిద్దికి తిరిగి రావటం వల్ల కథలో కొనసాగటం ఉంటుంది. ఈసారి పునీత్ సేతి పాత్ర బాస్గా తిరిగి వస్తారు మరియు అతని భార్య సుష్మా చౌదరి కథలో చేరతారు. తల్లి పాత్రలో షోమా గుప్తా మళ్ళీ కనిపిస్తారు. శృతి తండ్రిగా సమీర్ సిద్దికి కథలో ప్రవేశించడం భావోద్వేగాలు మిన్నకు చేరేలా ఉంటుంది. కొత్త నటీనటులు: కోమల్, నోమిత, రాజేష్, సమీర్, శక్తివీర్ సింగ్ మరియు జయంత్ కథలో తాజా పందాను తీసుకురాగలగటం వల్ల ప్రేక్షకులకు కొత్తగా అనిపించే పాత్రలను చూడగలిగామనే అంచనా ఉంది. ఈసారి సంభాషణలు మరింత ఖచ్చితంగా, గంభీరంగా ఉంటాయని అంచనా. కథ మొదటి సీజన్ ముగిసిన చోట నుంచే ప్రారంభమవుతుంది. ప్రేమ, అపూర్వ సంబంధాలు మరియు కొత్త పరిచయాల ఒడిదుడుకులతో కథ మరింత లోతుగా సాగనుంది. ఫ్యాన్స్ ఉత్సాహం ఇప్పటికే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ కోసం ఎదురుచూపు మొదలైంది. కొత్తగా ఇష్క్ కా ప్యాదా 2 కేవలం ఒక సీక్వెల్ కాదు, ప్రేమ, నిర్ణయాలు మరియు మార్పుల లోతైన కథనాన్ని అందించే ప్రయోగం. పాత పాత్రలు మరియు కొత్త నటీనటుల సమ్మేళనం కొత్త కథనా శైలితో ఈ సీజన్ ప్రత్యేకమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సబ్ ప్రొడక్షన్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఫాలో అవుతూ తాజా సమాచారం పొందడం మర్చిపోకండి. ఈ సిరీస్ మళ్ళీ ప్రేక్షకులను బంధించనుంది. మర్చిపోకుండా కలుద్దాం ఇష్క్ కా ప్యాదా 2లో.